హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. మళ్ళీ ఇంకొక సింపుల్ పెయింటింగ్ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ నేను స్కెచ్ చేసేసుకుంటున్నాను. సో స్కెచ్ చేసేటప్పుడు ముందు మనం లైట్ కలర్ వేసి పెయింట్ వేసేవాళ్ళం. ఈరోజు మనం పెన్సిల్ స్కెచ్, డార్కర్ కలర్ పెన్సిల్ తోటి స్కెచ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది ఒక టెక్నిక్. సో డార్క్ చేస్తున్నాను మొత్తం పెన్సిల్ లైన్స్ ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ అప్లై చేశాను. వన్స్ వాటర్ అప్లై చేసిన తర్వాత బ్లూ కలర్ని టచ్ చేస్తున్నాను అంతే, స్కై ప్రజెంటేషన్కి. సో దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ టచ్ చేస్తూనే స్కై ప్రజెంటేషన్ ఆ వాటర్ తోటి స్ప్రెడ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అది డ్రై అవుతుంటుంది, అంతవరకు కింద గ్రీన్ కలర్, సేమ్ కింద కూడా వాటర్ అప్లై చేసి దాని తర్వాత లైట్ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత డార్కర్ గ్రీన్ కలర్ తోటి జస్ట్ టచ్ చేస్తున్నాను అక్కడక్కడ, కొంచెం గ్రాస్ లుక్ కనిపించడం కోసం. ఆ వాటర్ ఉన్న దానికి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది మొత్తం. సో నెక్స్ట్ కొంచెం ఇక్కడ వాటర్ ప్రజెంటేషన్, ఇది స్కై, దాని తర్వాత వాటర్, దాని తర్వాత కింద ఉన్నది గ్రీనరీ, మధ్యలో ఇల్లు ఉంది. ఇంకా నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను. వాటర్ ఎక్కువగా ఉంది, కలర్ తక్కువగా ఉంది. ఫస్ట్ ఒక లేయర్ వేసాను, కంప్లీట్గా రెడ్ కలర్ ఇక్కడ పైన అప్లై చేసేసాను. దాని తర్వాత నెక్స్ట్ దీని మీద నెక్స్ట్ లేయర్ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ వేస్తున్నాను. ఎందు గురించి అంటే మనం ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలర్ కొంచెం డల్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది కొంచెం డ్రై అయ్యాక. ఆ పేపర్ మొత్తం అంతా పీల్ చేసినప్పుడు వాటర్ కలర్ అనేది చాలా డైల్యూట్గా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం డార్కర్ కలర్ వేసినప్పుడు ఆ కలర్ అనేది మనకు కావాల్సిన రిధంలో ఉండిపోతుంది. ఇక్కడ షాడో వాల్యూస్ వేస్తున్నాను, షాడో వేసాను ఇక్కడ వాల్కి. సో ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను మళ్ళీ దాన్ని. ఇంటి మీద ట్రీ షాడో పడినట్టు. సో మన షాడో పార్ట్ కంప్లీట్ అయిపోయింది, డార్కర్ వాల్యూమ్స్ ఇక్కడ. సో లైట్ గోల్డెన్ ఎల్లోకి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసి ఇక్కడ వేస్తున్నాను కలర్. అయిన తర్వాత రెడ్ కలర్, రెడ్లో కూడా వాటర్ ఎక్కువగా ఉంది. ట్రీకి కొంచెం ఎల్లో కలర్ టచ్ చేశాను, దీనికి కూడా వాటర్ ఎక్కువగా ఉంది. ఆ ఎల్లో కలర్ టచ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, దాని మీద జస్ట్ ఆ ఎల్లో మీద టచ్ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతూ మిక్స్ అవుతూ ఉంటుంది కలర్. ఇక్కడ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను, కింద సైడ్ డార్కర్ వాల్యూమ్ వేస్తున్నాను చెట్టుకి. అదే కొంచెం డాట్స్ టచ్ చేశాను పైన. ఈ 3 కలర్స్ ఒకదానికొకటి మిక్స్ అయిపోతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఈ పెయింటింగ్లో స్పెషల్ ఏంటంటే ఇది రెగ్యులర్గా బాల్ పెన్ ఉంటుంది కదండి, రెగ్యులర్గా బ్లాక్ బాల్ పెన్. సో దాంతో పైనుంచి డార్కర్ వాల్యూమ్ ఎక్కడైతే మనము స్టార్టింగ్లో పెన్సిల్తో వేసామో సో దాన్ని ఈ బాల్ పెన్తో వేస్తున్నాను. ఇదో టైప్ ఆఫ్ టెక్నిక్, చాలా బాగుంటుంది ఇది. సింపుల్గా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఎవరన్నా వేయచ్చు ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే మనము స్టార్టింగ్లో పెన్సిల్ స్కెచ్ చేసామో ఆ స్కెచ్ చేసిన చోట పెన్ లైన్స్ ఇస్తున్నాము. ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే పెన్ లైన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఇంజనీర్ వర్క్ చేసినట్టుగా ఇట్లా స్కేల్ పట్టుకొని గీసినట్టుగా పర్ఫెక్ట్గా ఉండకూడదు, కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండాలి. సో ఆ ఇర్రెగ్యులర్గా ఉంటేనే మీకు ఆ లుక్ న్యాచురల్గా వస్తుంది. అందు గురించి కొంచెం ఆ లైన్స్ అనేవి కొంచెం వేవిగా ఇచ్చాను.
సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ వర్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజుకి సెక్షన్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.